భగవద్గీత విశ్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మార్థియుద్ధాన్ శ్రేయోన్యాత్ క్షత్రియస్య న విద్యతే. ఇంకా నీ యొక్క క్షత్రియ స్వధర్మము అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటం అనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు. స్వధర్మం అనేది వేదాలకు అనుగుణంగా ఒక వ్యక్తి చేయవలసిన విధి. 2 రకములు స్వధర్మములు ఉన్నాయి. పరధర్మం అంటే ఆధ్యాత్మిక విధులు మరియు అపరధర్మం అంటే ప్రాపంచిక విధులు. తనను తాను ఆత్మగా భావించినప్పుడు భగవంతుని ప్రేమించి భక్తితో సేవించడమే చేయవలసిన విధి. దీనిని పరధర్మం అంటారు. కానీ మానవాళిలో ఎక్కువ శాతం మంది ఈ ఆధ్యాత్మిక కోణం కలిగి ఉండరు. కాబట్టి తమని తాము శరీరాలుగా భావించుకునే వారి కోసం కూడా వేదాలు విధులను సూచించాయి. ఒక వ్యక్తి యొక్క వర్ణ ఆశ్రమంల అనుగుణంగా ఈ ధర్మాలు నిర్వచించబడ్డాయి. వీటిని అపరధర్మం లేదా లౌకిక విధులు అంటారు. భగవద్గీత మరియు వైదిక తత్వాలను అర్థం చేసుకునేటప్పుడు ఆధ్యాత్మిక విధులు మరియు ప్రాపంచిక విధుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తుంచుకోవాలి. వృత్తిపరంగా అర్జునుడు యోధుడు కాబట్టి ధర్మ పరిరక్షణ కోసం పోరాడటం యోధుడిగా తన వృత్తి ధర్మం. శ్రీకృష్ణుడు దీనిని స్వధర్మం అంటున్నాడు. ఇది శరీర స్థాయిలో సూచించబడిన విధి. వందే కృష్ణం జగద్గురు.